హాయ్, ఎట్లున్నారు అందరూ? బాగున్నారులే. నేను శ్వేతాస్ వరల్డ్ అండి. మన ఐడి నేమ్ వచ్చేసి వెల్కమ్ టు శ్వేతాస్ వరల్డ్. నేను ఇవాళ మటన్ కర్రీ అండ్ బగారా రైస్ చేద్దామని అనుకుని ఇక్కడ ఆల్రెడీ మా ఆయన మటన్ తీసుకొస్తే 1/2 kg అండి, ఎక్కువ క్వాంటిటీ కాదు. దానికి సరిపడా నేను మిర్చి పౌడర్ వేశాను. కొంచెం చిన్న చిన్నగా పురుగులు పడుతున్నాయని నేను మిర్చి పౌడర్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి, బయట కాకుండా. రిమైనింగ్ పౌడరు బయట పెట్టేస్తా ఎక్కువ. నెక్స్ట్ మిర్చి వేశాక కొంచెం పసుపు లైట్గా వేస్తున్నాను. చూడండి, చూపిస్తున్నా మీకు ఇక్కడ. కొంచెం లైట్గా నాన్ వెజ్లో కొంచెం ఎక్కువైనా కూడా కలర్ ఒక రకంగా ఉండి మనకు కారం ఏ కలర్ అయితే ఉందండి ఆ టెక్స్చర్లో రాదు మనకు కర్రీ అయ్యే టైంలో. ఇక్కడ నేను మీకు చిన్న బండ ఈ రోల్ ఎందుకు కనబడుతుందంటే, నాన్ వెజ్కి అయితే ఎక్కువగా నేను మిక్సీ పట్టనండి, రోట్లో ఈ చిన్న రోట్లో దంచుకొని వేయడానికి ఇష్టపడతాను. ఎందుకు మసాలా మనం నాన్ వెజ్ కర్రీలో వేసుకున్నప్పుడు దాని టేస్ట్ చూడండి ఎంత బాగా కుదురుతుందో మన కర్రీస్ కానీ ఏదైనా. నేను ఎక్కువ మట్టుకు మాత్రం హడావిడి లేదు, బయటికి వెళ్ళేది ఏం లేదు అనుకుంటే మాత్రమే నేను రోట్లో దంచుకొని నేను మెల్లగా పని చేసుకుంటానండి నాన్ వెజ్ కర్రీస్ ఏదైనా కానీ. ఇక్కడ చూపిస్తున్న ఇలాచీ, లవంగ, దాల్చిన, కొంచెం జీలకర్ర నేను నాన్ వెజ్లో కంపల్సరీ వేసుకుంటాను. అది దంచి వేయడానికి ఇష్టపడతా. వేయడం అంటే పోపులో అట్లా కాదండి. ఇక్కడ డ్రై కొబ్బరి ఉంటుంది కదా, అది చిన్న చిన్న పీసులు కట్ చేస్తున్నాం. ఖరాబ్ కాకుండా అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. నార్మల్గా నాన్ వెజ్ కర్రీస్ చేయడానికి ఏంటంటే ఫ్రిడ్జ్లో తీసుకొని అప్పటికప్పుడు వేసుకుందామంటే మనం కడియడానికి ఇంత ఈజీగా సెట్ కాదు. అందుకని ఒక 2-3 ఎండిన కొబ్బరి నేను ఒక చిన్న డబ్బాలో పెట్టి బయట పెట్టుకుంటాను. అట్లయితేనే మనకు ఇంత ఈజీగా కట్ చేయడానికి అవుతుంది. మళ్ళీ ఆ 3 కొబ్బరి అయిపోయినాక మళ్ళీ అట్లా క్వాంటిటీగా కొన్ని తీసుకొని బయట పెట్టుకుంటాను. లేదంటే బయట పెడితే ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెడితే కొంచెం పాడవుతాయి కదండి, పురుగు పట్టేసి. అందుకని ఇప్పుడు నేను ఫస్ట్ అయితే ఈ కొబ్బరి, దాల్చిన, ఇలాచి, కొంచెం జీలకర్ర, లవంగాలు ఈ కర్రీకి తగ్గట్టుగా నేను వేసుకొని దంచుతున్నాను ఇక్కడ. చూడండి, స్మాష్ అయినాక ఏం చేస్తానంటే అక్కడ ఆనియన్స్ ఆల్రెడీ ఫస్టే కట్ చేసి పెట్టుకున్నాను. కొన్ని ఆనియన్స్ మాత్రమే నేను తీసుకొని కొన్ని ఆనియన్స్ పోపులో వేయడానికి పక్కన పెట్టుకుంటా. ఆల్రెడీ ముందే అక్కడ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఏ మసాలా ఎందులో వేయాలి ఏంటి అని చెప్పి. మటన్ కర్రీతో పాటు నేను బగారా కూడా చేద్దామని మసాలా రోట్లో మనం దంచుతున్నామని అంటే మిక్సర్లో కూడా కానివ్వండి, కొబ్బరి మనం మిక్సీ చేసుకున్నాకనే లేదా కొబ్బరి దంచుకున్నాకనే ఫస్ట్ మసాలాతో పాటు ఆ తర్వాతే ఆనియన్ మనము యాడ్ చేయాలి. లేదంటే మసాలా ఫైన్గా మెత్తగా మనకి రాదండి పేస్ట్. బరకలుగా కొబ్బరి మాత్రం మిక్సీ కాకుండా అంటే స్మాష్ కాకుండా ఉంటుంది. అదే రోట్లో కూడా అంతే, ఎందుకంటే ఆనియన్లో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ఆ వాటర్తోని కొబ్బరిని అంటే స్మూత్గా చేయడానికి, పేస్ట్గా చేయడానికి రాదు. అందుకని చెప్తున్నా. ఇక్కడ దంచడం అయిపోయింది. చూడండి, వేస్తున్నా. నేను ఎప్పుడైనా కూడా అమ్మ ఇట్లే చేస్తుంది, నేను అలాగే చేస్తా. అమ్మ దగ్గర చూసిన పని నుండి ఏంటంటే నాన్ వెజ్కి కారం, పసుపు, మసాలా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి కలిపేసి ఆ తర్వాత ఆనియన్ వేసుకున్నాకనే ఈ మిశ్రమాన్ని మొత్తం నేను దాంట్లో ముక్కలకి ఈ మసాలా మొత్తం మంచిగా కలిపి చేయితోని కలిపితేనే చాలా బాగా వస్తుందండి, లేదంటే బాగుండదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఎక్కువ అయితే మిక్సీలో పట్టినప్పుడు మాత్రం అప్పటిదప్పుడు నేను అల్లంని ఫ్రెష్గా పట్టుకోవడానికి ఇష్టపడతా. ఓన్లీ నాన్ వెజ్ కర్రీస్కి మాత్రమే, మిగతా వెజ్ కర్రీస్కి అంతా పట్టిందే వేస్తాను. చూడండి, మీకు చూపిస్తున్న ఫింగర్స్తో ఎంత మంచిగా ప్రతి ముక్కకి మసాలా మొత్తం యాడ్ అవుద్దండి. మసాలా ఎక్కడ కూడా అంటే ఏ పీస్కి కూడా అంటకుండా ఉండదు అన్నట్టు కాదు. ప్రతి పీస్కి మనం చేయితోని మంచిగా కలుపుతూనే మంచిగా కలుస్తుందండి. కొంతమంది స్పూన్ పెడతారు కానీ అంత కరెక్ట్గా కలవదు. అందుకే మీకు చూపిస్తున్నా. కొంచెం పేస్ట్ కింద పడితే తీసి దీంట్లో యాడ్ చేసా. ఎప్పుడైనా నా స్టవ్ దగ్గర ఇదంతా ప్లేస్ మాత్రం నీట్గానే ఉంచుకుంటానండి. అందుకే నేను కింద పడ్డది కూడా తీసి ఇందులో యాడ్ చేశాను. లేదంటే నార్మల్గా క్లీన్గా లేకుంటే నేను ఇష్టపడను వేయడానికి కూడా. కలిపాను ఒక 5 minutes దాకా మంచిగా నీట్గా కలిపానండి, ప్రతి పీస్కి అంటేలాగా మసాలా మొత్తం. ఇక అయిపోయింది. దీన్ని పక్కకు పెట్టేసి మనం స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఇక్కడ నేను ఆయిల్ వేస్తున్నా. చూడండి, అటు సైడు గిన్నెనేమో బగారా రైస్ చేయడానికి అని చెప్పి నేను అటు సైడ్ పెట్టాను, అది తర్వాత చూపిస్తా. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ మనం మటన్ని పోపు వేసేసుకొని నెక్స్ట్ బగారా రైస్ చూద్దాం ఎలా చేయాలనేది. మీరు కూడా ఇలా చేసుకుంటారా అండి? మేము తెలంగాణ సైడ్ అయితే ఎక్కువ నాన్ వెజ్తో పాటు వైట్ రైస్ కంటే ఎక్కువ
బగారా రైస్ ఇష్టపడతాము, కంపల్సరీగా కాంబినేషన్ బాగుంటుందని వేస్తాము. మళ్ళీ ఇంకేంటంటే ఫిష్ కర్రీకి అసలు సెట్ కాదండి, వైట్ రైస్ బాగుంటుంది. ఓన్లీ మటన్ చికెన్ మాత్రం, నాటుకోడి, జుట్టు కోడి ఇలాంటి వాటికి మాత్రమే ఈ బగారా రైస్ సెట్ అవుతుంది కాంబినేషన్. ఎక్కువ అయితే తెలంగాణలో మాత్రం ఎక్కువ బగారా రైస్ వేసుకుంటారండి. మేము కొంచెం స్పైసీగా కూడా ఎక్కువనే తింటాం, అందుకే మేము అంటే కారం ఎక్కువనే ఉంటుంది మా కర్రీస్లలో. నాన్ వెజ్ కర్రీస్లో అయితే కంపల్సరీ ఉండాలి, ఉంటేనే బాగుంటుంది తినడానికి. నేను గిన్నె పెట్టుకున్నాక ఆయిల్ వేసేసి ఇప్పుడు మనం కలుపుకున్న ఆ మిశ్రమాన్ని మొత్తం నేను ఇందులో వేసుకున్నామండి. చూడండి కనిపిస్తుంది కదా ఆయిల్కి, ఆ ఆయిల్ కూడా పీసెస్ మధ్యలో నుండి పైకి వస్తుంది, మీకు కనబడుతుంది బాయిల్ అయ్యే టైంలో. పీసులు ఆయిల్లో మంచిగా ఫ్రై అయినాకనే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకోవద్దు ఎప్పుడు కూడా నాన్ వెజ్ కర్రీస్కి, ఎందుకంటే ఆయిల్ అంతా మన ముక్కలకి పట్టేసినాకనే దాన్ని ప్రతి అంటే మసాలా ప్రతి పీస్కి పట్టేస్తుంది. ఆ తర్వాతనే మనకి సైడ్ నుండి మధ్యలో నుండి పీస్ మధ్యలో ఆయిల్ రెడ్ కలర్లో పైకి వస్తుంది, అప్పుడు మాత్రం మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 5 to 10 అంటే మటన్ అయితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది, 5 to 10 minutes మనం బాయిల్ చేసుకోవాలి వాటర్లో ఆ పీస్లని. అప్పుడైతేనే మటన్ మనకి ఇదైతే. ఎక్కువ మంది అయితే కుక్కర్లో పెట్టుకుంటారండి, నేనైతే కుక్కర్లో పెడితే కొంచెం చప్పగా వస్తుంది, టేస్ట్ బాగుండదని చెప్పి గిన్నెలో వండడానికి ట్రై చేస్తాను ఎక్కువ మట్టుకి. ఇక్కడ నేను మీకు చూపించేది బగారా రైస్. ఆ గిన్నెలో కొంచెం నెయ్యి యాడ్ చేశాను, ఆయిల్ పోస్తున్నా. ఆ తర్వాత మిగతా నేను ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను. ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా, దానికి సంబంధించిన మసాలా అంతా. బగారాకి ఒక 2-3 మిర్చీలు కొంచెం పొడుగుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి నేను ఆనియన్ వేయలేదు, ఆనియన్ కూడా పొడుగ్గానే కట్ చేసి వేస్తారు మా సైడ్ అయితే, తెలంగాణ సైడు. ఆనియన్, మిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు అక్కడ వేసింది నేను సాజీరా అండి, జీలకర్ర టైప్లో ఉంటుందని సన్నగా ఉంటుంది. తర్వాత ఒక రెండు లవంగాలు, ఒక ఇలాచి, పెద్ద ఇలాచి అని నల్లగా బ్లాక్ కలర్లో ఉంటుంది అది, రాతి పువ్వు అని దొరుకుతుంది అది, ఇంకా మన ఆకు కూడా బగారా ఆకు అని దొరుకుతుంది. ఇలాంటి అన్నీ కలిపి ఒకటేసారి మనం ఆయిల్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటేనే బగారా రైస్ బాగుంటుంది. ఇవన్నీ నేను ఇప్పుడు ఆయిల్లో వేసిన చూడండి, కల్లిమాకు కూడా ఇవన్నీ వేసుకుంటే కొంచెం, ఇంకా క్యారెట్ బటన్ కూడా వేసుకోవచ్చు, కానీ మా ఇంట్లో పిల్లలు ఎవరు ఇష్టపడరు, ఇతను కూడా మా హస్బెండ్ కూడా ఇష్టపడడు తినడానికి అని చెప్పి నేను అవాయిడ్ చేశాను. మిగతా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆయిల్లో వేస్తున్నా, కొంచెం నెయ్యి ఆయిల్ వేసానని చెప్పాను కదా, అందులో మనకి ఇవన్నీ వేసాక ఆ స్మెల్లే మనకు ఒక రకంగా బాగా వస్తుందండి. బగారా రైస్ అంటేనే ఇది. నార్మల్గా నేను ఇక్కడ నార్మల్ రైస్తో బగారా రైస్ బాస్మతి రైస్తో చేస్తే బాగుంటుందండి నాన్ వెజ్ సైడ్కి. ఇక్కడ నేను కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను, నాకు కొంచెం ఇష్టం బగారా రైస్లో వేయడము, అంటే డైజెషన్ కూడా కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి. నేనే ఓన్గా అంటే సెల్ఫీ లాగా పెట్టుకొని వీడియో తీస్తున్నానండి, నాకు వేరే తీయడానికి ఎవరు లేరు కాబట్టి. ఇక్కడ మీకు చూపిస్తున్నా లైట్ బ్రౌన్ కలర్. కానీ కొంచెం ఎల్లిపాయలు కూడా నేను పోపులో వేస్తానండి, కర్రీస్లో కానీ బగారా రైస్ కానీ నాన్ వెజ్ కానీ ఏదైనా కానీ మనం ఆయిల్లో ఎల్లిపాయలు కంపల్సరీ యాడ్ చేయాలి, మంచిది హెల్త్కి తింటే. ఇక్కడ నేను వాటర్ పోస్తున్నా చూడండి. క్వాంటిటీ అంటే నాకు తెలుసు కాబట్టి నాకు ఎంత వాటర్ అయితే సరిపోతుంది అని చెప్పి దాన్ని బట్టి నేను పోసుకున్నాను వాటరు. గ్లాస్కి గ్లాస్ పావు, గ్లాసున్నర అంటే రైస్ని బట్టి మనం నానబెట్టుకునే టైంని బట్టి వేసుకోవాలండి వాటరు. ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేశాను ఆల్రెడీ. సైడ్కి చూడండి నేను వాటర్ అసలు పోయినా లేదు మటన్లో, పీసులు ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయి వాటర్ అంతా పైకి వస్తుంది, ముక్కల్లో ఉన్న వాటర్ అంతా. ఆ వాటర్ అంతా ఇంకిపోయినాక ఆయిల్ పైకి వస్తుంది, ఆ టైంలో మనం మంచిగా వాటర్ పోయాలండి. కర్రీ కూడా కలర్ఫుల్గా కనబడుతుంది ఆ టైంలో మనకి వాటర్ ఇంకిపోయినాక. చూపిస్తున్నా చూడండి మీకు, వాటర్ మసులుతున్నాయి బగారా రైస్లో. మసిలే టైంలోనే మనం రైస్ వేయాలి, చూపిస్తున్నా చూడండి. కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి బగారా రైస్లో. మనం వాటర్ మసిలే టైంలో, రైస్ వేస్తున్న టైంలో కొంచెం మనం చేతులకు కూడా పైకి, అంటే హాట్ వాటర్ కదా, చెల్లితే కొంచెం ప్రాబ్లం అవుతుంది, అందుకని చెప్తున్నా. కాలుతాయి కదా ఫింగర్స్ కూడా, వేడి వేడి వాటర్ మన ఫింగర్స్ తగిలితే, అందుకని చెప్తున్నా. ఎవరైతే నాలాగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారో ప్లీజ్ అందరూ వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయండి, అంటే సపోర్ట్ చేయండి. వీడియోలు మన వ్లాగ్స్ టైప్లో ఈ వీడియోస్ని చూస్తేనే కదండి వారికైనా కౌంట్ అవుతుంది వ్యూస్ అన్ని, ఆ తర్వాతే వాళ్ళది మానిటైజేషన్ అవుతుందని నేను చాలా వీడియోస్లో చూశాను, అందుకే చెప్తున్నాను. ఇంట్లో ఉండే ఎక్కువ లేడీస్కి మాత్రం చాలా బెనిఫిట్ అండి, వాళ్ళకి ఇటు టైం పాస్ అయిపోతుంది, కొంచెం మనీ కూడా ఎర్న్ అవుతుంది. ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారని మన హస్బెండ్స్ వాళ్ళని క్వశ్చన్ వేసినప్పుడు ఇలాంటి ఆన్సర్లు ఇచ్చుకోవచ్చండి. ఇలాగ చిన్నగా మన మొబైల్తోనే
నార్మల్గా మనం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ చూసుకుంటూ వీడియోస్ చూసుకుంటూ టైం వేస్ట్ చేసుకునే బదులు ఇలా వంటలు చేసుకుంటూ కానీ మన ఇంట్లో ఏదైనా ఐటెం కొన్నప్పుడు ఏదైనా అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఏ ఆన్లైన్లో కూడా మనం సామాన్ తీసుకున్నప్పుడు ఆ సామాన్ని మనం అన్బాక్సింగ్ వీడియోని కూడా తీసి వ్లాగ్స్ లాగా మనం అప్లోడ్ చేసుకోవచ్చు యూట్యూబ్లో. ఇలా చేయడం వల్ల మనకి అంటే మనం అప్లోడ్ చేసినాక వెంటనే మనం యూట్యూబ్ స్టార్ట్ చేసినాక వెంటనే అమౌంట్ రావాలని ఏం లేదండి. నాకు తెలిసింది చెప్తున్నాను. నేను చాలా వీడియోస్ చూశాను యూట్యూబ్లో. సెర్చ్ చేసినాకనే నేను స్టార్ట్ చేస్తాను వీడియోస్. అంటే చెప్తున్నా, మనకి ఇంట్లో ఉన్న వాళ్ళకి టైం పాస్ అవుద్ది. ఇంకొకటి ఏంటంటే నార్మల్గా టైం వేస్ట్ కాకుండా మనం ఇలా వీడియోలు పెట్టుకోవడం వల్ల కొంచెం అమౌంట్ కూడా వస్తుంది. త్వరగా రాకపోయినా కొంచెం టైం పట్టొచ్చు, అది మన లక్. వస్తే పర్లేదు, రాకుంటే వదిలేద్దాం, దాంట్లో ఏం లేదండి. కానీ త్వరగా రాకపోయినా లేట్గా అయినా వస్తుంది కదా ఎంతో కొంత. మనం ఖాళీగా కూర్చోకుండా ఇలా చేసుకోవడం వల్ల. ఇంకోటి అంటే మన వంటలు మనమే చూసుకోవడానికి కూడా వీలుంటుంది. మనం యూట్యూబ్లో పోస్ట్ చేసినాక మన పిల్లలకి కానీ ఇంకెవరికైనా మన రిలేటివ్స్ కానీ చూసి వాళ్ళు కూడా అనుకుంటారు కదా, ఓహో వీళ్ళు వంటలు ఇలా చేస్తారా, ఇలా ఉంటుందా. తెలియని వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా వంటలు నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, ఇలా వంటల్ని చూసి వాళ్ళు కూడా నేర్చుకొని చేసుకుంటారు మనం యూట్యూబ్లో పోస్ట్ చేయడం ద్వారా. మటన్లో ఆయిల్ అనేది పైకి వచ్చిందండి, వాటర్ అంతా ఇంకిపోయి చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుంది కదా. ఇక్కడ సైడ్కి ఏమో బగారా రైస్ కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 5 minutes అయితే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని తినేసేయచ్చండి. బాగా కనబడుతుందని ఫోటో తీసుకుందామని ట్రై చేస్తున్నాను నేను. మటన్ కర్రీని ఫ్రై చేస్తే ఈ రకంగా చేసుకుంటే సరిపోతుందండి. ఒక 2 వ్యక్తులకి 2 times మనకి ఆరాముగా తినొచ్చు. ఫ్రై చేసుకుంటే వాటర్ యాడ్ చేయకుండా ఇలా చేసుకొని టేస్ట్ బాగుంటుంది. మనకి దోశకి, ఇడ్లీకి, సైడ్కి కూడా ఈ సూప్తోనే తింటే బాగుంటుందండి. మటన్ది కానీ చికెన్ది కానీ పులుసు. ఎక్కువ మటుకు మా ఇంట్లో చికెన్ మిగిలిపోయింది అనుకోండి, ఇవాళ వండితే నెక్స్ట్ డేకి నేను మాత్రం చట్నీ చేయను. వాళ్ళకైతే ఇదే కర్రీ వేస్తే దోశతోనైతే ఇష్టంగా తింటారు. చికెన్ కానీ మటన్ కానీ నాన్ వెజ్ కర్రీస్తోని సైడ్కి బాగుంటుంది. నెక్స్ట్ వాటర్ యాడ్ చేసినాక ఒక 5 minutes నేను మళ్ళీ మీకు పైన ప్లేట్ తీసేసి చూపిస్తున్నా మసులుతుందని. ఇక్కడ ధనియాల పౌడర్ వేస్తున్నా. అంటే స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 minutes ముందండి ఇది నేను ధనియాల పౌడర్ని యాడ్ చేస్తే ఈ ధనియాల పౌడర్ కూడా నాన్ వెజ్ కర్రీలలో మాత్రం చాలా బాగుంటుంది. ధనియాలలో ఇలాచి, దాల్చిన, లవంగాలు వేసి పట్టుకుంటే. ఇక్కడ లాస్ట్కి నేను కొత్తిమీర కూడా వేస్తున్నా. ఫైనల్గా అయిపోయిందండి మన కర్రీ కూడా. మటన్ పులుసు చేసింది తక్కువ క్వాంటిటీ కాబట్టి మీకు తక్కువ కనిపిస్తుంది అంతే, వేరేం లేదు. మేము నాన్ వెజ్ ఎంత ఎక్కువ చేసినా కూడా 1 time తినడానికి ఇష్టపడతాడండి మా హస్బెండ్ కూడా. ఆల్మోస్ట్ నేను కూడా అంతేను. నెక్స్ట్ డే అయితే మళ్ళీ ఏమైనా ట్రై చేస్తుంది కానీ అదే రోజు 2 times అంటే కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. నేను తమ్ముళ్ళకి యూజ్ అవుతాయని చెప్పి కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాను. ఇక్కడ నేను బగారా రైస్ చూపిస్తున్నా, అది కూడా అయిపోయింది. చూడండి ఆ పైన కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది చూడడానికి కానీ మనం తినడానికి కానీ. కానీ సమ్మర్ కదా కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది, నెయ్యి ఎక్కువ వాడితే అని చెప్పి తక్కువ వేసి. కనుక నా వ్లాగ్స్ అన్ని నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ మై ఛానల్ శ్వేతాస్ వరల్డ్. ఇలాగే ఎంకరేజ్ చేయండి. బాయ్ అందరికీ.